దేవునికి స్తోత్రము, దేవాదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ప్రభువు కొరకు మరి ఎంతో పోరాడి తన జీవితాన్ని దేవుని కొరకు, ఆయన యొక్క పరిచయ కొరకు అంకితం చేసినటువంటి వారిలో అపోస్తులైనటువంటి పౌలు గారు ఒకడు. ఎంతో ప్రయాసపడ్డాడు. ఒక యోధుడిలాగా, ఒక సైనికుడు వలె, క్రీస్తు యొక్క సైనికుడు వలె దేవుని కొరకు పాటుపడ్డాడు. ఈ ఉదయకాల సమయంలో చూసుకున్నట్లయితే అపోస్తులైనటువంటి పౌలు గారు మొదటి ప్రయాణాన్ని మనం చూసుకున్నట్లయితే కనుక ఆయన ఏ విధంగా ఆయన పరిచర్య చేశాడో మొట్టమొదటిగా అసలు అపోస్తులైన పౌలు గారి గురించి మనం తెలుసుకుందాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, 8వ దినమున సున్నతి పొందిన వారిలో ఇశ్రాయేలు వంశపు వాడునై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడునై ధర్మశాస్త్ర విషయములు పరిసయుడునై ఆసక్తి విషయము సంగమును హింసించు వాడునై ధర్మశాస్త్రం వలన నీతి విషయంలో అనింద్యుడినై ఉంటిని అని పౌలు గారు అంటున్నారు. అంటే బెన్యామీను గోత్రానికి చెందినటువంటి వారు పౌలు గారు. అదే పాత నిబంధనలో చూసుకున్నట్లయితే సౌలు ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజు కూడా బెన్యామీను గోత్రానికి చెందినటువంటి వాడే. పౌలు గారు కూడా బెన్యామీను గోత్రానికి చెందినటువంటి వాడు. హెబ్రీ సంతానమైనటువంటి హెబ్రీయుడు, ధర్మశాస్త్రాన్ని పటిష్టం చేసినటువంటి గొప్ప భక్తుడు. అయితే దేవుని యొక్క సంఘమును, సంఘస్థులను హింసించటమే ఇతని యొక్క పని. అందుకే 1 తిమోతి 1 అధ్యాయం 12 చూస్తే ఆయన అంటున్నాడు, ఎందుకనంటే ఇంతకుముందు ఏ విధంగా ఉన్నాడో తర్వాత దేవుడు ప్రభువు పౌలు గారిని పట్టుకుని ఏ విధంగా నడిపించుకున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, పూర్వము దోషకుడును హింసకుడును. పూర్వం ఎలా ఉన్నారు పౌలు గారు? హింసకుడు, దోషకుడును, హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించెను. అవును కదా, హానికరుడు, దోషకుడైనటువంటి, హింసకుడైనటువంటి పౌలు గారిని ప్రభువు పట్టుకున్నారు. ఎందుకనంటే మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు, దేవుని యొక్క పరిచర్యలో ఉన్నప్పుడు, ఆసక్తి ఉన్నప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టడు. అందుకే అపోస్తుల కార్యంలోని 7వ అధ్యాయము 60వ వచనంలో చూస్తే, ఈ పౌలు గారు చూసుకున్నట్లయితే క్రైస్తవుని ఏ విధంగా హింసించేవారు, ఎంత బాధించేవాడు అని మనకు తెలియాలంటే అపోస్తుల కార్యంలో కూడా ఒక వ్యక్తిని, ఆ 7గురిలో ఒక వ్యక్తి అయినటువంటి ఆత్మతోనూ సత్యముతోనూ మంచి మనసు కలిగి ఉన్నటువంటి స్టెఫెన్ను కూడా చంపటానికి సమ్మతించినటువంటి వాడు పౌలు గారు. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించాను. సౌలు అతని చావునకు సమ్మతించాను. అంటే స్టెఫెను చంపించడానికి పౌలు గారు, అంటే సౌలుగా ఉన్నటువంటి ఈయన పాత్ర ఎంతో ఉన్నదని దేవుని యొక్క వాక్యం చేస్తుంది. ఇంకా పౌలు గారు ఎలాగంట, అదే అపోస్తులు 8:3లో, సౌలైతే ఇంకా పౌలు కింద మారకముందు ఇంటింట చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకుని పోయి చెరసాల్లో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. ఏం చేస్తున్నాడు? సంఘాన్ని పాడు చేస్తున్నాడు. ఈ దినాల్లో కూడా ధర్మశాస్త్రోపదేశకుడు, ధర్మశాస్త్రాన్ని ఎరిగినటువంటి వాడు, కానీ ఇదే నా వృత్తి, ఇదే నా డ్యూటీ, ఇదే దేవునికి కావాల్సింది అని అనుకున్నాడు. అందుకే ఇంటింటా వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకుని మరీ చెరసాల్లో వేయించేవాడు. అయితే చూడండి, అపోస్తుల కాలం 9:1 చూస్తే, సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటను హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు, ఇంక ఇదే జీవితము ప్రాణధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులైనను స్త్రీలైనను కొనిగొని ఎడలా
వారిని బంధించి ఇంకా చెరసాల్లో పెట్టేయాలి. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? ప్రాంతం నుంచి కాదు, అంగానే ఒక దేశం నుంచి మరొక దేశానికే దమస్కు వెళ్ళిపోతున్నాడు. యోదయ, సమరయ, గలిలియా, ఆ తర్వాత అయినటువంటి సిరియా దేశంలోకి అక్కడికి వెళ్ళిపోతున్నాడు. ఈ సిరియా దేశం క్యాపిటల్ సిటీ. యెషయా గ్రంథము 7:8 చూస్తే దమస్క్ అనేది సిరియాకు క్యాపిటల్. అందుకే అపోస్తుల కార్యము 9వ అధ్యాయంలో చూస్తే ప్రభువారు ఎప్పుడైతే ఈ యొక్క దమస్కు వెళ్ళటానికి బయలుదేరాడో, ఆ దమస్కు వీధిలో ప్రభువారు పట్టుకుని, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుటి విన్నాడో, అప్పుడు ప్రభువా నీవెవడవని అడగ, ఇదిగో నీవు హింసిస్తున్నటువంటి నీవు హింసించుచున్న యేసును. చూడండి, ఈ దినాల్లో అనేక మంది హింసిస్తూ ఉంటారు ప్రభువుని. అంటే డైరెక్ట్గా ప్రభువుని బాధించడం, హింసించడం చేస్తారా? దేవుని యొక్క బిడ్డల్ని, విశ్వాసుల్ని, సేవకుల్ని, ఎవరినైనా సరే మనం ఇబ్బంది పెట్టకూడదని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అందుకే ప్రభువారు అన్నారు, ఇదిగో నీవు హింసించుచున్న యేసును అనగానే ప్రభువారు పట్టుకున్నారు పౌలు గారిని. ఎందుకనంటే ఒకరిని నశింప చేయటానికే అంత దూరం వెళ్తున్నాడు, రక్షించడానికైతే పౌలు గారిని మార్చినట్లయితే ఇంకెంత దూరం వెళ్తాడని ప్రభువుకి తెలుసు. జగత్తు పునాది వేయబడక మునిపే పౌలు గారి గురించి జీవగ్రంథంలో రాయబడింది. కాబట్టి ఆ దమస్కు వీధిలో పౌలు గారిని ప్రభువు పట్టుకున్నాడు. అయితే ఆ పడిపోయినప్పుడు నిజంగా పౌలు గారికి కళ్ళు అంటే ఇంకా సౌలుగానే ఉన్నాడు ఈయన. కళ్ళు పోయినాయి. 3 దినాలు చూపు లేకుండా ఉపవాసం ఉండి దేవతి దేవుడు అక్కడ ఉన్నటువంటి అననీయ అని ఒక ప్రవక్తతోటి మరి దేవుడు మాట్లాడినప్పుడు ఆయన కూడా ఆశ్చర్యపోతాడు. ఇదిగో తార్సువైన సౌలు అనివాని కొరకు విచారించు, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు అనగానే దేవుడు అతడు అననీయ అంటున్నాడు. అననీయ అని ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పాను. అందుకు అననీయ, ప్రభువా ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గురించి. అయ్యో, నిన్న మొన్నటి వరకు పరిశుద్ధులందరినీ కూడా, దేవుని బిడ్డలందరినీ కూడా హింసించాడు కదా అని అంటే, లేదు. ఏమని అన్నాడు? ప్రభువారు అంటున్నాడు, ఇతడు నా నామమున కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలనో నేను ఇతనికి చూపుదినని అతనితో చెప్పాడు. ఇదిగో నా వలన ఎన్ని శ్రమలు పడాలో పౌలు గారు, అన్ని శ్రమలు నేను చూపిస్తాను. అంటే దేవుడు పట్టుకున్నప్పుడు మనం దేవునికి లోబడి కనుక మనం నడుచుకున్నట్లయితే ఆయన మళ్ళీ విడిచిపెట్టడం, మన పాపాలనైనంట అడగడండి ఆయన. అందుకే ఎబ్రిల్కి రాసినటువంటి పత్రికలు చూస్తే 10వ అధ్యాయం 17వ వచనంలో వారి పాపములు వారి అక్రమములను ఇంకనూ ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోను అని ప్రభువు చెప్పుచున్నాడు. అదే కనుక మనమైతే ఎవడైనా పాపాలు చేసి మారితే మరలా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. పలానా దినాన్న పలానా రోజున నువ్వు ఇచ్చేసావు కదా అని మనం జ్ఞాపకం చేసుకుంటామేమో, కానీ ప్రభు అయితే ఆయన జ్ఞాపకం చేసుకోవడం, మన పాపలను అంటే ఆయన మరలా జ్ఞాపకం చేసుకోవడం. నువ్వు ఎలా చేసావు, ఏం చేసావు అని ఆయన అడగడంట మరలాని. అంటే ఎంత గొప్ప దేవుడు. నిజంగా మనం పశ్చాత్తాపం పొంది పాప క్షమాపణ పొందుకుని దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళినట్లయితే మరలా మన పాపాలను ఆయన జ్ఞాపకం చేసుకోవడం, మన పాపాలనైనా క్షమిస్తాడు. ఎప్పుడైతే ఈ విధంగా ఆయన అననీయ వచ్చి ప్రార్థన చేసి తన చూపును పొందుకుంటాడో 18వ వచనంలో చూస్తే అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి, అపోస్తుల కార్యం 9:18, లేచి బాప్తిస్మము పొందెను. తరువాత ఆహారం పుచ్చుకుని బలపడెను. పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములు ఉండెను. వెంటనే సమాజ మందిరంలో
యేసే దేవుని కుమారుడే ఆయన గురించి ప్రకటించుచూ వచ్చెను. ఎప్పుడైతే బాప్తిసం పొందుకున్నాడో, కొంత ఆహారం తిన్నాడో, బలం పొందుకున్నాడో, కొంతమంది శిష్యులతో కలిసి సమాజ మందిరంలో ప్రభువే, ఆయనే రక్షకుడు, క్రీస్తు అని బోధిస్తుంటే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా విభ్రాంతి నుండి, యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయవారిని నాశనం చేసిన వాడు ఇతడే కాదా? యెరూషలేములో అందరినీ కూడా యేసు నామం అని అంటే ఈడ్చుకెళ్ళి మరీ చెరసాలు వేసి బంధించి హింసించేవాడు ఇతడేనా అని వారందరూ కూడా విభ్రాంతి నొందారు. అయితే సౌలు మరీ ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తని రుజువుపరచుచు దమస్కులో కాపురమున్న యూదులు కలవరపరిచాడు. అయితే అనేక దినములైన పిమ్మట పౌలు గారిని చంపాలి అనే ఉద్దేశంతో వారు ఆలోచించారు. యూదులు అతనిని చంపడం ఆలోచించి, ఎక్కడ అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతనిని చంపని ఆలోచింపగా, అనేక దినములని ఉంటుంది అంటే దాదాపుగా 3 సంవత్సరములు ఆయన ఉన్నట్టుగా అక్కడ మనకు కనబడుతుంది. గలతీయులకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే అనేక దినములని మనకి ఇక్కడ కనబడుతుంది. అంటే ఈ అనేక దినములు అనగా మనకి ఇదిగో 1:15లో చూస్తే గలతీయులకు రాసినటువంటి పత్రికలో అటుపైని 3 సంవత్సరములైన తరువాత కేఫాను పరిచయం చేసుకునవలని యెరూషలేమునికి వచ్చి అతనితో కూడా 15 దినములు ఉంటిని. అంటే ఈయన ఇటువంటి అప్పుడే బలపడటం, బాప్తిసం పొందటం, బోధించటం, సమాజ మందిరంలోకి వెళ్ళి ప్రభువే నిజమైన రక్షకుడని బోధించటం ఇతను చేస్తున్నాడు. ఎప్పుడైతే ఇంత బలంగా ప్రకటిస్తున్నాడో యూదులు ఈయన చంపాలని ఆలోచించినప్పుడు ఇతని శిష్యులు రాత్రివేళ అతన్ని తీసుకుని పోయి గంపలో ఉంచి గోడ గుండా అతన్ని క్రిందకి దింపరి అంట. గోడ కింద ఆ గంపలో పెట్టి మరీ ఇన్ని దించారన్నమాట. ఎప్పుడు 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో చూస్తే 9వ అధ్యాయం 24-25లో వారు అంటే అవిధేయులైనటువంటి యూదులు అతన్ని చంపవలనని గనుక శిష్యులు రాత్రి వేళ తీసుకొని గంపలో ఆయన పెట్టారు. ఎప్పుడిది? దమస్కులో అరేతు అను రాజు క్రింద ఉన్న అధిపతి, అంటే దమస్కులో ఉన్నటువంటి అరేతు అను రాజు క్రింద ఉన్నటువంటి అధిపతి నన్ను పట్టగోరి కావలి ఉంచి దమస్కుల పట్టణమును భద్రము చేశాను. అప్పుడు నేను కిటికీ గుండా గోడ మీద నుండి గంపలో దింపబడి నేను రక్షించబడ్డాను అంటున్నాడు. అంటే ఎప్పుడిది? దమస్కులో అరేతు అను రాజు క్రింద ఉన్న ఆ సమయంలో. అంటే దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తుంటే అవిధేయులైనటువంటి యూదులు పౌలు గారిని చంపాలని చూస్తారు. అయితే ఆ దినాల్లో ఈ యొక్క శిష్యుల దగ్గర కూడా వచ్చినప్పుడు అతడు యెరూషలేమునకు వచ్చి శిష్యులతో కలుసుకొనుటకు ప్రయత్నం చేశాను, కానీ అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడ్డారు. అందరూ భయపడిపోయారు, శిష్యులు కూడా భయపడిపోయారు. నిన్న మొన్నటి వరకు ఇతడు హింసించాడు కదని అంటే అప్పుడు బర్నబా, హెచ్చరిక పుత్రుడు, ఆదరణ పుత్రుడు అయినటువంటి బర్నబా గారు పౌలు గారిని ఆదరించి వాళ్ళకి పరిచయం చేసి, ఇదిగో దమస్కు వీధిలో ప్రభువారు పట్టుకున్నారు, ఆయన పరిచయం చేయించుకోవటానికి ఆయన చెప్పినప్పుడు నిజంగా బర్నబా గారు ఆదరించారు. అప్పుడు నమ్ముతారు. ఆ దినాల్లో చూసుకున్నట్లయితే అతడు యెరూషలేములో వారితో కూడా పోవచ్చు ప్రభువు నామమును బట్టి ధైర్యంగా బోధించుచు గ్రీకు భాషను మాట్లాడు యూదుల్లో మాట్లాడుచు తర్కించుచుండెను. అయితే అప్పుడు కూడా ఈయన చంపాలని ఉద్దేశించినప్పుడు పౌలు గారిని కొంతకాలము, పౌలు గారిది ఎక్కడ? తార్సు
తార్సునకు ఆయన పంపించేస్తారు సొంత ఊరికి. యోదయ గలిలయ సమరయ దేశంలో అంతటా సంఘము క్షేమాభివృద్ధి చెందొచ్చు. ఎప్పుడు పౌలు గారు తార్సుకు వెళ్ళిపోయిన తర్వాత సంఘం కుదుటి పడటం, శాంతి సమాధానంగా ఉండటం ఇది జరుగుతుంది. ఈ విధంగా ఉన్నప్పుడు తర్వాత మనం చూసుకున్నట్లయితే పేతురు గారు యొప్పేలో ఉన్నటువంటి తబిత అనే శిష్యురాల్ని ఆయన లేపుతాడు. అలాగే అన్యుడైనటువంటి కొర్నేలు దగ్గరికి పేతురు గారు వెళ్తాడు, వాక్యాన్ని బోధిస్తాడు. వారందరూ కూడా పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారు, బాప్తిసం ఇస్తాడు, దేవునిలోకి నడిపిస్తాడు అన్నమాట. ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో పౌలు గారు ఈ యొక్క యెరూషలేములో చూసుకున్నట్లయితే ఈ స్టెఫను ఆ విషయంలో వీరందరూ కూడా అపోస్తులు తప్ప మిగతా వారు అందరూ కూడా శిష్యులు చెదిరిపోయారు. ఆ చెదిరిపోయిన వారు ఎక్కడికి వెళ్తే ఆ ప్రదేశంలోనికి దేవుని యొక్క వాక్యాన్ని బోధించడం ఇది చేసేవారు అన్నమాట. చూడండి, స్టెఫను విషయంలో అపోస్తుల కార్యములు 11:19 స్టెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యముని బోధింపక వీరందరూ ఫినీకే, కుప్రా, అంతియోక ప్రదేశముల వరకు సంచరించిరి. అయితే అంతియోకలో ఈ సిరియా దేశంలో ఉన్నటువంటి అంత్యోకయలో దేవుని యొక్క వాక్యము బాగా ప్రబలుతుంటే ఆదరణ పుత్రుడు, హెచ్చరిక పుత్రుడు అయినటువంటి ఈ అపోస్తులు ఏం చేశారంటే బర్నబా గారిని అంతియోకకు పంపిస్తారు. సంఘపు వారు విని బర్నబాను అంతియోక వరకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరిని హెచ్చరించాను. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసంతోనూ నిండుకొనిన సత్పురుషుడు. దేవుని యొక్క వాక్యాన్ని ఖండించటం అలాగే ఆదరించేవాడు సత్పురుషుడు. ఈ విధంగా ఉన్నటువంటి సమయంలో బర్నబా గారు చూడండి, ఈ దినాల్లో చూసుకున్నట్లయితే ఒక సేవకుడు ఉంటే మరి ఒక సేవకుడికి అవకాశం లేదు. అనేక సమయాల్లో అనేక స్థలాల్లో నేనెక్కితే వాడు వచ్చి మళ్ళీ నన్ను గెంటేస్తాడేమో అన్నటువంటి పరిస్థితుల్లో, కానీ బర్నబా గారు అలాగ అనుకోలేదు. ఎక్కడో తార్సులో ఉన్నటువంటి బర్నబా గారు, ఆ పౌలు గారు అంతియోకలో నుంచి ఎక్కడికి వెళ్ళారు? తార్సుకి వెళ్ళి పౌలు గారిని కనుక్కొని అంతియోక తీసుకొచ్చి వీరిరువురు కూడా అంతియోక సంఘములో 1 సంవత్సరం పాటు వీరు సేవ చేశారు. మొట్టమొదటిగా క్రైస్తవులు ఈ యొక్క అంత్యకలో క్రైస్తవులు అనబడిరి. అంటే ఏ విధంగా పరిచర్య చేశారో మనం ఆలోచించుకోవచ్చు. అయితే ఆ సమయంలో ఆ దినముల యందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంత్యోకకు వచ్చినప్పుడు ఇదిగో అగబు అనే ప్రవక్త ఈ యొక్క భూలోకం అంతటా కూడా భయంకరమైనటువంటి కరువు రాబోతుంది అన్నప్పుడు అంత్యోకలో మరి ఆ కానుకలు సేకరించి ఆ సేకరించినటువంటి కానుకలన్నిటిని కూడా యెరూషలేముకు పంపటానికి పౌలు గారిని బర్నబా గారిని వీరు ఎంచుకున్నారంటే ధన విషయంలో కూడా వీరు ఎంత జాగ్రత్తగా ఉన్నారు. అదే మనం చూడండి, ఎవరికైనా ధనం ఇవ్వాలంటే భయం వేస్తూ ఉంటుంది. వీడు జాగ్రత్త పడతాడా లేదా, లేకపోతే ఇస్తాడా లేదా, కొంత తీసేసుకొని కొంత దాచేసుకుంటాడేమో అన్న పరిస్థితులు ఈ దినాల్లో సంఘాల్లోనూ ఎక్కడ చూసినాని. కానీ అపోస్తలుడైన పౌలు గారిని బర్నబా గారిని వీరు ఎన్నుకుని అక్కడ చూస్తే అది క్లౌదియా చక్రవర్తి కాలమందు సంభవించెను. అప్పుడు శిష్యుల్లో ప్రతివాడు తన శక్తి కొలది యూదాయలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకొనెను. అలాగు చేసి బర్నబా, సౌలు అని వారి చేత పెద్దల యుద్ధకు దానిని పంపిరి. వీరిద్దరి చేత పంపించారు. అయితే అదే దినాల్లో చూసుకున్నట్లయితే పేతురు గారిని కూడా చెరసాల్లో పెట్టడం, యోహాను సోదరుడైనటువంటి యాకోబు గారిని ఖడ్గంతో చంపించడం, ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో పౌలు గారు బర్నబా గారు అంత్యోక సంఘంలో ఉన్నారు. వీరు యెరూషలేముకి వెళ్ళి తిరిగి వచ్చేస్తారు. అయితే అంత్యోక సంఘంలో ఉన్నప్పుడు బర్నబా వీరిని ఆ సంఘంలో ఉన్నటువంటి
ఆ విశ్వాసుల్లో దేవుడు పరిశుద్ధాత్మను వచ్చినప్పుడు మరి ఇదిగో నేను దేని కొరకు నేను వారిని పిలుచుకున్నాను, వారు ప్రభువుని సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు, ఇంకా సౌలుగానే పిలువబడుతున్నాడు, సౌలును పిలిచిన పని కొరకు వారు నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. ఎప్పుడైతే ప్రత్యేకపరచమని పరిశుద్ధాత్ముడు చెప్పి ఉన్నాడో వారి మీద చేతులుంచి వారు ప్రార్థన చేసి వారు పంపిస్తే పౌలు గారి యొక్క మొట్టమొదటి ప్రయాణం ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది. అపోస్తల కార్యములు 13వ అధ్యాయంలో నుంచి చూస్తే 4వ వచనంలో, కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారే. మొట్టమొదటికి వీరు ఎక్కడికి వచ్చారు? సెలూకయుకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళిరి. వారు సలోమిలో ఉండగా యూదుల సమాజ మందిరములో దేవుని వాక్యమును ప్రచురించుచుండిరి. అయితే వీరు యెరూషలేముకు వచ్చినప్పుడు, ఈ యొక్క ధనాన్ని ఇవ్వటానికి వచ్చినప్పుడు, ఈ కరువు సమయంలో వచ్చినప్పుడు వీరితో పాటు జాన్ మార్క్ అంటే మార్క్ అని మారు పేరు గల యోహాను కూడా వీరితో పాటు వెంట పెట్టుకుని వచ్చారు, తీసుకుని వెళ్తారు పరిచర్య నిమిత్తం. అయితే వీరు ముగ్గురు కూడా కలిసి సెలూకు వస్తారు. అక్కడ నుండి ఓడెక్కి కుప్రాకు వెళ్తారు. ఈ కుప్రా బర్నబా గారి యొక్క సొంత ఊరు. కుప్రియుడైనటువంటి దర్బేకు చెందినటువంటి ఈ యొక్క కుప్రియుడు బర్నబా గారు. అక్కడి నుంచి వారు సలామిలో ఉండగా యూదుల సమాజ మందిరంలో వాక్యమును ప్రచురించుచుండిరి. యోహాను వారికి ఉపచారము చేయుచుండెని. వారు ఆ ద్వీపమంతటా సంచరించుచు పాపు అని ఊరికి వచ్చినప్పుడు బర్ యేసు అనే ఈ యొక్క గారిడీ చేసేటువంటి వాడు ఇతడు బర్ యేసు, అబద్ధ ప్రవక్త నుండి బర్ యేసు అని ఒక యూదుడు. ఇతడు వివేకము కలిగినటువంటి సెర్గి పౌలు అధిపతి యొద్ద ఉంటున్నాడు. అయితే ఒకనొక దినాన ఈ సెర్గి పౌలు ఈ పౌలు గారిని బర్నబా గారిని రప్పించుకుని వాక్యం చెప్పించుకుంటుంటే వీరికి ఆటంకం పరుస్తూ ఉంటుంటే ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగింపవాలని ప్రయత్నం చేసి వారిని ఎదిరించాను. అప్పుడు అంటున్నారు, ఎలుమాని పేరునకు గారిడివు అని అర్థం. అందుకు పౌలు అంటున్నాడు, పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఆయన తేరు చూసి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గతతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభువు యొక్క తిన్నని మార్గములను చెడగొట్టుట మానవా అన్నప్పుడు మరి నిజంగా ఇదిగో నీవు కొంతకాలం గుడ్డివాడు అయిపోతావు అనగానే గుడ్డివాడు అయిపోయాడు. ఎవడైనా చేతితో పట్టుకుని తీసుకెళ్తే కానీ అతను వెళ్ళంటి పరిస్థితి. ఇది చూసినటువంటి అంతటా ఆ అధిపతి 13వ అధ్యాయం 12వ వచనంలో అపోస్తలులు అంతటా అధిపతి జరిగిన దానిని చూచి ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించాను. చూసారా, ప్రభు యొక్క బోధకే ఆశ్చర్యపడాలి. నిజంగా పౌలు గారు ఏ విధంగా హింసించేవాడు, దోషకుడు, అటువంటి వ్యక్తిని ప్రభు పట్టుకున్నారు. మొదటి ప్రయాణంలో ఇదిగో పాపు అనే ఒక ఊరిలో సెర్గి పౌలు ఆ అధిపతి యొద్ద దగ్గర గొప్ప కార్యం చేస్తే అధిపతి ఆ కార్యాన్ని చూసి ప్రభు యొక్క బోధకు ఆశ్చర్యపడి విశ్వసించాడు, దేవుని నమ్మాడు. ప్రియ సోదరి సోదరులారా, ఈ దినాల్లో కూడా మనం దేవుని యొక్క వాక్యం చెప్తున్నామంటే వారు విశ్వసించేలాగా ఉండాలి, ప్రభువుని ఆశ్చర్యపరిచేలాగా ఉండాలి తప్ప మన మీద కాదు, లేకపోతే మన గొప్పతనం కాదు. పౌలు గారు చూసుకున్నట్లయితే వారు అక్కడి నుంచి పాపు నుంచి బయలుదేరి పంపులియోలో ఉన్నటువంటి పెర్గేకు వచ్చారు. ఈ పంపులియోలో ఉన్నటువంటి పెర్గే అంటే ప్రస్తుతం ఉన్నటువంటి టర్కీ. ఆ ప్రాంతంలో జాన్ మార్క్ అంటే మార్క్ అని మారు పేరు కలిగినటువంటి యోహాను గారు వారిని విడిచిపెట్టి యెరూషలేమునికి తిరిగి వెళ్ళిపోతాడు. నేను ఇంకా పరిచయం చేయలేదు, ఇంకా మొదటి ప్రయాణం ఇంకా పూర్తి కాకుండానే నేను వెళ్ళిపోతానని యెరూషలేముకి వెళ్ళిపోతాడు మార్క్ అని మారు పేరు గల యోహాను. అప్పుడు వారు పెర్గే నుండి బయలుదేరి పిసిదియాలో ఉన్నటువంటి అంత్యోకకు వచ్చి
ఇది ఎక్కడ? ఇది రెండవ అంత్యోకకు వచ్చి వారు విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోకి వెళ్ళి కూర్చుంటారు. వారు లేఖనములు చదివిన తర్వాత వారు అడుగుతారు. సమాజ మందిరంలో కూర్చుంటే వారిని ఈ విధంగా అడుగుతున్నారు. అధికారులు వచ్చి, సహోదరులారా, ప్రజలకు మీరు ఏదైనా బోధవాక్యము చెప్పవాలని ఉన్నాడలా చెప్పుడని వారికి వర్తమానం పంపించినప్పుడు అడిగినప్పుడు పౌలు గారు ఎప్పుడు కూడా సిద్ధపాటు కలిగి ఉంటారు కనుక పౌలు గారు వాక్యం బోధించడం ప్రారంభించారు. ఇశ్రాయేలులారా, పౌలు గారికి అక్కడ కొత్తే, ఈ ప్రజలకి పౌలు గారు కొత్తే అయినప్పటికి కూడా వారి మనసు ఎరిగి ఆయన ఏ విధంగా బోధ చేస్తున్నాడో చూడండి. ఇశ్రాయేలులారా, దేవునికి భయపడివారులారా వినుడి. ఇశ్రాయేలును ఈ ప్రజల దేవుడు మన పితరులను ఏర్పరచుకుని వారు ఐగుప్తు దేశం నుండి పరదేశంలో ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి తన భుజముల చేత వారు అక్కడి నుండి తీసుకుని వచ్చి ఇదిగో వారిని దేవుడు ఏ విధంగా నడిపించాడు అన్నప్పుడు నిజంగా వారందరూ కూడా పౌలు గారి యొక్క మాటలకి వారు ఆకర్షితులయ్యి ఆయన ఇంకా అంటున్నాడు, ఇదిగో 7 జాతుల వారిని నాశనం చేసి, కానాను దేశంలో 7 జాతుల వారిని నాశనం చేసి వారి దేశంలోనూ వీరికి స్వాస్థ్యంగా పంచి ఇచ్చాను అని ఇవన్నీ చెప్తుంటే అటు తర్వాత ప్రవక్త అయిన సమూయేలు వరకు ఆయన వారికి న్యాయాధిపతులను దయచేశాడు. ఆ తర్వాత మరలా సౌలు అనే రాజును నియమించుకున్నాడు. ఆ రాజు తర్వాత దావీదును ఎన్నుకున్నాడు. అదిగో దావీదు విషయం తరువాత రాజు కావాలని కోరగా దేవుడు బెన్యామీను గోత్రీయుడైనటువంటి కీషు కుమారుడైన సౌలును వారికి 40 సంవత్సరాలు దయచేశాడు. ఆ తరువాత మరలా దావీదుని వారికి రాజుగా ఏర్పాటు చేశాడు. ఇదిగో యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతను నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతను నా ఉద్దేశం నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఎందుకనంటే ఈ మాటలు అన్నీ చెప్తున్నారు పౌలు గారు. వీరందరూ కూడా ధర్మశాస్త్రాన్ని పఠించేవారు కనుక, దావీదు గారు అంటే ఇష్టం కనుక ఇదిగో ఆయన అంటున్నాడు, అతని సంతానము నుండి, ఎవరో దావీదు సంతానం నుండి దేవుడు తన వాగ్దానం చెప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడుగు యేసును పుట్టించాను. ప్రభువైనటువంటి యేసును పుట్టించాను కదా. ఆయన రాక ముందు యోహాను ఇశ్రాయేలు అందరికీ మారు మనసు విషయమై బాప్తిసం ప్రకటించాడు కదా. యోహాను గారు తన పనిని నెరవేర్చుండగా నేను ఎవడనని మీరు తలంచున్నారన్నప్పుడు ఇదిగో మీరు అనుకుంటున్నటువంటి ఆ వ్యక్తినైతే నేను కాదు, ఆయన యొక్క పాదంలో చెప్పులు మోయటానికి కూడా నేను యోగ్యుడిని కాదు అని అన్నప్పుడు, సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడిన వారులారా, ఈ రక్షణ వాక్యం మన యొద్దకు పంపబడి ఉన్నది. ఇదిగో యెరూషలేములో కాపురం ఉన్నటువంటి అధికారులు వీరందరూ కూడా అది తెలుసుకోలేకపోయారు. ప్రవక్తల ప్రవచనములను గ్రహింపక ఆయనను శిక్ష విధించుట చేత ఆ వచనం నెరవేర్చిరి. ఆయన యందు మరణముకు తగిన హేతువేయు కనబడకపోయినను ఆయన చంపవలని వారు పిలాతును వేడుకున్నారు. అయినా సరే వారు ఆయనను గూర్చి వ్రాయబడి ఉన్న అన్నీ నెరవేర్చిన తర్వాత ఆయన సిలువ వేసి దాని సిలువ నుండి మళ్ళీ దింపి సమాధిలో పెట్టినప్పుడు దేవాతి దేవుడు 3వ దినాన్న ఆయన లేపి ఉన్నాడు. అందుకే దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానం మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్త ప్రకటించున్నాము. నీవు నా కుమారుడు, నేడు నేను నిన్ను కంటినని 2వ కీర్తన యందు రాయబడి ఉన్నది. మరియు కుళ్ళు పట్టనకుండా ఆయన మృతుల నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించెను అని ఏ విధంగా పౌలు గారు వాక్యం చెప్పుకుంటూ వెళ్తుంటే నిజంగా వారందరూ కూడా పౌలు గారి యొక్క మాటలకి వారెవ్వరూ కూడా కథలు లేకుండా మెదలు లేకుండా వాక్యాన్ని వింటుంటే మధ్యలో ఆఫ్ చేసేస్తే పౌలు గారిని అప్పుడు వారు అంటున్నారు, వారు సమాజ మందిరం నుండి వెళ్ళుచుండగా ఈ మాటలను మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పవాలని జనులు వెళ్ళి, ఇదిగో మళ్ళీ ఏ మాటలు వచ్చే వారం మరలా మీరు మాకు చెప్పాలి అని బతిమాలుకొని సమాజ మందిరంలోని వారు లేచిన తర్వాత అనేకుల యూదులు, భక్తిపరులైన యూదులు, మత ప్రవేశులు పౌలును బర్నబాను వెంబడించారు. మరుసటి విశ్రాంతి దినాన్న దాదాపుగా పట్టణం అంతా వచ్చేసిందండి.
చూసారా దేవుని యొక్క వాక్యం ఎంత బలమైనదో. మొట్టమొదటికి వెళ్ళి